హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవని ఆకాశమే హద్దు. ఆగ్రాలో తాజ్మహల్ అండ్ రెడ్ ఫోర్ట్ అదే అండి ఆగ్రా ఫోర్ట్ చూసుకున్న తర్వాత ఫతేపూర్ సిక్రీకి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ జోధా మహల్ జోధా ప్యాలెస్ ఉందన్నమాట. జోధా అంటే అక్బర్ భార్య అయిన జోధా అన్నమాట. సో అక్కడికైతే మేము రీచ్ అయ్యాము. సో ఎంట్రన్స్లో టికెట్ అయితే తీసుకొని లోపలికైతే వెళ్తున్నాం అన్నమాట. టికెట్ అయితే పర్ పర్సన్ 50 రూపీస్. పిల్లలకైతే టికెట్ లేదండి. ఆగ్రా నుండి ఫతేపూర్ సిక్రీ 1 అవర్ జర్నీ. సో ఎంటర్ అవ్వంగానే పెద్ద ప్రాంగణం ఉంది. దీన్ని దివాన్ అయామ్ అంటారు. ఇది 111 గడులైన మండపాలచే చుట్టూ ఉందన్నమాట. ఇక్కడ అక్బర్ చక్రవర్తి ప్రజల వినతులను విని కఠినంగా కానీ పక్షపాతం లేకుండా న్యాయం చేసేవాడంట. ఈ మందిరం నుంచి ఇంకొంచెం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడానికి దారి అనమాట. అంటే లోపల రాజ్మహల్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఇది క్రాస్ అయిన తర్వాత లోపలికి వెళ్ళొచ్చు. చూడండి ఎంత పెద్ద ప్లేసో ఇది. చుట్టూ ఉన్నాయి చూడండి మండపాలు. ఈ మిడిల్లో ఇక్కడ అక్బర్ చక్రవర్తి కూర్చునేవాడనమాట. ఎంత పెద్ద ప్లేస్ అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఫతేపూర్ సిక్రీలో ఉంది ఇది. సో ఇట్లా నుంచి అక్కడ ఒక గేట్ ఉందన్నమాట. నడుచుకుంటూ లోపలికి వెళ్ళి అటువైపుకి వెళ్తే మిగతా ప్లేస్లన్నీ చూడొచ్చు. సో దివాన్ ఖాన్ ఎం గురించి ఇక్కడ రాసి ఉందన్నమాట మొత్తంగా. సో నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదంతా ఇక్కడ రాసి ఉందన్నమాట. మేము ఫతేపూర్ సిక్రీ వెళ్ళిన రోజు వాతావరణం అయితే చాలా బాగుండింది. కూల్గా ఉండింది. మేము వెళ్ళేసరికి 3 అలా అయ్యింది. కాకపోతే ఆ వెదర్లో చాలా బాగా ఎంజాయ్ చేసాం. చూడండి ఎంత బాగా గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారో. ఇక్కడైతే ఇంగ్లీష్లో ఇచ్చారనమాట దివాన్ ఖానా యామ్ గురించి. సో చూడండి ఎంత పెద్ద ప్లేసో, ఎంతమంది ప్రజలు వచ్చేవాళ్ళో ఏంటో, కానీ ఇంత పెద్దగా పెట్టుకున్నారంటే ఈ ప్రాంగణాన్ని చాలా పెద్దగా కట్టించారు. చుట్టూ మండపాలన్నమాట. సో ఇంకా ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్తే లోపలంతా మిగతా ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ కనపడుతున్న మహల్ని దివానా ఖాస్ అంటారనమాట. ఇక్కడ అక్బరు మంత్రులతో కలిసి చర్చలు, రాజకీయ పరంగా తీసుకునే చర్చలన్నీ ఇక్కడ చేసేవారంట. ఇక్కడ నుంచి ఇలా ముందుకు వెళ్తే ఇటువైపు హవా మహల్, ఇంకోటి కింద చిన్న చిన్న గదులతో ఉండదు కదండి, అదైతే గర్ల్స్ కోసం పాఠశాల అనమాట. అప్పట్లో ఎంత పెద్ద ప్రదేశంలో ఇంత పెద్ద మహల్ కట్టారో చూడండి. ఇక్కడ అక్బర్ చక్రవర్తి యొక్క 3 భార్యలకి మహల్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్దేమో మరియం ఉజ్ జమానీ. సో ఈమెయితే జోధా అనమాట, రాజపూతుల వంశానికి చెందిన ఆమె, హిందూ అనమాట. ఇంకొకరికి సలీమా సుల్తాన్ బేగము, ఇంకొకరేమో రుఖయా సుల్తాన్ బేగం అని చెప్పేసి 3 మహల్స్ ఉన్నాయన్నమాట. సో ఇందాక చెప్పాను కదండి గర్ల్స్కి స్కూల్ అని చెప్పేసి, ఇది ఆ వెనక భాగంది హవా మహల్. ఇలా ముందుకు నడుచుకుంటూ వస్తే ఎదురుగా ఒక
పాండ్ లాంటిది చేసి పెట్టారు. ఇటువైపు చూపిస్తానండి. సో ఇది ఎంత బాగుందో, చిన్న స్టెప్స్ ఉన్నాయి, మిడిల్లో ప్లేస్, 4 వైపుల నుంచి నడుచుకుంటూ వెళ్ళి మిడిల్లో కూర్చోడానికి ప్లేస్ అనమాట. ఎంత బాగుందో ఇదైతే. అప్పట్లో తాన్సేన్ ఉన్నాడు కదండి, అక్బర్ చక్రవర్తి దాంట్లో మంత్రి. ఆయన ఇక్కడ కూర్చొని పాట పాడుతూ ఉంటే అక్బర్ చక్రవర్తి ఆయన భార్యలు పైనుంచి వింటూ ఉండేవారంట. జోధా అక్బర్ మూవీకి మొత్తం ఇన్స్పిరేషన్ అంతా ఈ ప్లేసేనండి. ఈ ప్లేస్ని చూసే వాళ్ళంతా ఈ ప్లేస్లో ఉండేవన్నీ వాళ్ళు కూడా అలాగే డిజైన్ చేసుకున్నారనమాట మూవీకి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ ప్లేస్ని. ఆల్మోస్ట్ అలా ఒక 2 hours స్పెండ్ చేయొచ్చండి ఈ ప్లేస్లో. ఇది చూడండి, దీన్ని పంచ్మహల్ అని కూడా అంటారు. ఇందాక హవా మహల్ అని చెప్పాను కదా, పంచ్మహల్ అంటారు. కింద 5 స్టేర్స్లోగా ఉంది కదా. సో ఈ ప్లేస్లోకి రాణులు సాయంకాలం వచ్చి చల్లని గాలుల కోసం వచ్చేవాళ్ళంట పైన నిల్చోడానికి. అలాగే హిందూ రాణులైతే సూర్యునికి వాటర్ సమర్పించుకోవడానికి, ముస్లిం రాణులైతే ఈద్ టైంలో చాందం చూడడానికి, ఇలా రకరకాలుగా దాన్ని యూజ్ చేసుకునే వాళ్ళంట. దీనికైతే 176 స్తంభాలు ఉన్నాయంట అండి. సో ఎదురుగా దివానే ఖాస్. చాలా విశాలమైన ప్రాంగణం అండి. సో ఇదైతే కొలను పాండ్. ఎంత ఆర్కిటెక్చర్గా ఉందో ఈ ప్లేస్ అంతా. 16th centuryదండి ఇదంతా. ఇటువైపుది అక్బర్ ప్లేస్ అనమాట, అక్బర్ చక్రవర్తి ఉండే ప్లేస్. పైకి అయితే స్టెప్స్ ఉన్నాయి కానీ అవి ఎంట్రన్స్ క్లోజ్ చేసేసారు. సో ఇదంతా కొంచెం హైట్ తక్కువగానే ఉందండి, ఎందుకంటే అక్బర్ చక్రవర్తి 5.3 హైటే ఉండేవాడంట. ఈ ప్లేస్ని దివాన్ ఖానా, ఐకాస్ అండ్ కువాబ్ అనేవాళ్ళంట. ఈ రూమ్స్లో అంతా బుక్స్ పెట్టుకోవడానికి కానీ లైబ్రరీ లాగా యూజ్ చేసుకునే వాళ్ళని చెప్తారు. సో ఈ మండపాల్లో నుంచి లోపలికి వెళ్తే ఒక చోట ఒక రూమ్లో అక్బర్ చక్రవర్తి పడుకుండే బెడ్ అని చెప్పి చెప్తున్నారు. సో అదైతే చూడండి. సో ఇదిగోండి, ఈ రూమ్లో ఉందన్నమాట ఆయన బెడ్. ఇదనమాట లెఫ్ట్ సైడ్లో ఉన్నది, పైన ఎత్తుగా ఉంది కదండి, అది బెడ్. ఇటువైపు స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ ఎక్కి పైన ఇంకో ప్లేస్ ఉంది కదా అక్కడికి వెళ్ళేవాడంటే. ప్రస్తుతానికైతే క్లోజ్ చేశారు. సో వింటర్లో కింద, సమ్మర్లో పైన పడుకునేవారంట ఆయన. ఇదైతే అక్బర్ చక్రవర్తి యొక్క డైనింగ్ హాల్. చూడండి, చుట్టూ ఉన్న ర్యాక్స్లు అయితే వంట పదార్థాలు పెట్టేవాళ్ళని చెప్తున్నారు. ఇది ఆయన డైనింగ్ హాల్ అండి. 16th centuryలో కట్టిన ప్లేస్ ఇది, భవనం. ఎంత బాగా ప్రభుత్వం మెయింటైన్ చేస్తుందంటే చాలా చక్కగా మెయింటైన్ చేస్తుందండి. సో ఇలా ఇవన్నీ చూసుకుంటూ అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఒక్కొక్క రూమ్లోకి వెళ్ళామన్నమాట మేమైతే. సో ఇక్కడ పెద్దది పాట్ కనిపిస్తుంది కదా, దీంట్లో అయితే అక్బర్ చక్రవర్తి తాగడానికి వాటర్ అయితే ఉంచేవారంట. సో ఇదేనండి ఈ టబ్. దీంట్లో అయితే ఆయన తాగడానికి కావాల్సిన వాటర్ ఉంచేవాళ్ళని ఇక్కడ గైడ్స్ అయితే చెప్తున్నారు. సో లాన్ అయితే లోపల కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. పక్కనే ఈ పాండ్ అనమాట. ఇక్కడ పంచ్మహల్, దానికి ముందర లేడీస్ స్కూలు. చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ వాటర్ ఉంది కదండి, అప్పట్లో అయితే ఇక్కడ గులాబీ వాటర్ వేసేవాళ్ళంట. సో ఆ స్మెల్లో వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో తాన్సేన్ పాటలు పాడుతూ ఉంటే చల్లటి గాలుల్లో ఎంజాయ్ చేసేవారంట.
ఎంత బాగుందో కదండి. ఇలా చూస్తూ ఉంటే ఎంత పెద్ద ప్లేస్, రాజులు ఎంత బాగా వాళ్ళ జీవితాన్ని గడిపారో అనిపిస్తుంది కదా. ఒకవైపు వాళ్ళు యుద్ధాలు అవన్నీ చేస్తూ వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకున్నా కానీ ఇక్కడ ఇలాంటి ప్లేసెస్ చేస్తున్నప్పుడు ఎంత రాజభోగం అనుభవించారు కదా అనైతే అనిపిస్తుంది కదా. ఇక్కడున్న ప్లేస్‌ని చూసారా? దీన్ని షీస్ మహల్ అంటారంట. ఇది అక్బర్ భార్య అయిన రుఖయా సుల్తాన్ బేగం యొక్క మహల్ అంట. చాలా అందంగా ఉండేదంట. అప్పట్లో ఈ చిన్న చిన్న ప్లేసెస్ ఉన్నాయి చూడండి లోపల, అక్కడంతా మిర్రర్స్ ఉండేవి. ఆ చుట్టూ సైడ్స్‌కంతా రత్నాలు, మణులు అన్నీ పెట్టేవాళ్ళంట. పెట్టి ఉండేదంట. సో, ఆహ్, నైట్ టైమ్స్‌లో ఒక వెలుగు వెలిగేదంట ఈ ప్లేస్ అంతా. చుట్టూ అయితే డిజైను పర్షియన్, మొఘలు, రాజస్థానీ మోడల్‌లో ఉందనమాట. సో, చూడండి మొత్తం ఇలా డిజైన్ చేసి ఉందనమాట చుట్టూ. మహల్ చుట్టూ. పైనైతే డిజైన్ చూసారా? ఇప్పుడైతే మనం డోర్స్ మీద వేసుకుంటున్నామో ఆ డిజైన్ అంతా అప్పుడు పైకప్పులకి వేసుకొనున్నారు. నాకైతే ఈ కొలను ఉంది కదా చాలా బాగా నచ్చిందనమాట. సో, 'జోధా అక్బర్' మూవీలో ఐశ్వర్య రాయ్ మిడిల్‌లో కూర్చొని ఉంటే చుట్టూ ఆమె పరిచారికలు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆ సీన్స్ అంతా గుర్తుకొచ్చిందనమాట. సో, ఈ ప్లేస్ అంతా అలాగే అనిపించిందిలేండి. ఫుల్ 'జోధా అక్బర్' మూవీ గుర్తుకొస్తుంది మనకి. సో, నేను ఇలా తిరుగుతూ ఉంటే మా వారన్నారు, "నీకింత పెద్ద బిల్డింగ్ ఇస్తే ఎలా చేసుకుంటావే" అంటే నేనన్నాను, అలాగే పని మనుషులు గూడా అంతమందిని పెట్టు అని చెప్పేసి. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే వంటశాలలు అండ్ ఇంకొక రాణి యొక్క ప్యాలెస్ ఉంది. ఇదైతే నాన్ వెజ్ వంటశాలంట. రైట్ సైడ్‌లో చూపిచ్చింది. ఎదురుగా ఉన్నదైతే ఒక ప్యాలెస్ అనమాట. ఇక్కడే జోధాబాయికి అక్బర్ కట్టించిన వంటగది కూడా ఉంది. చూపిస్తాను. ముందుకు వెళ్దాం. సో, ఇక్కడ కనపడుతుంది గదా విండోస్‌లో. ఇదైతే జోధాబాయి కోసం. తనేమో ప్యూర్ వెజిటేరియన్ అనమాట. సో, తన కోసం అందుకనే ప్రత్యేకంగా వంటశాల కట్టించారనమాట. సో, అక్కడ ఎదురుగా కనిపిస్తున్నది తన ప్యాలెస్ అనమాట. జోధాబాయి ప్యాలెస్. చుట్టూ ప్రాకారం అనమాట. లోపలికి వెళ్ళాలి. నేను దాన్ని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే వంటశాల చూద్దాం. ఈ వంటశాల పైనంతా డిజైను రాజస్థానీ అండ్ పర్షియన్, మొఘల్ ఆర్కిటెక్చర్‌లోనే కట్టారనమాట. ఈ డిజైన్ అంతా తాజ్ మహల్‌లో కూడా సేమ్ ఇదే డిజైన్‌ని ఫాలో అయ్యారు. ఎందుకంటే ఇది కట్టించింది అక్బర్ అయితే, దాన్ని కట్టించింది షాజహాన్. మొత్తం డిజైన్స్ అన్నీ ఇక్కడవే తీసుకున్నాడనమాట. సో, ఇదనమాట జోధాబాయి కోసం అక్బర్ కట్టించిన వంటశాల. చాలా పెద్దగా ఉంటుంది. సో, మీరు చూసే ఉంటారు 'జోధా అక్బర్' మూవీలో కూడా జోధాబాయి కోసం అక్బర్ ఒక వంటగది కట్టించారని దాంట్లో చూపిస్తారు కదా. లోపలంతా అయితే ఇలాగా ఉందనమాట. లోపలికి ఎంట్రన్స్ అయితే లేదు. విండోలోంచి ఇలా చూడొచ్చనమాట.
అక్కడి నుంచి కొంచెం ముందుకు నడిస్తే ఇందాక చెప్పాను కదండి జోధా ప్యాలెస్ అనమాట. సో అక్కడ చిన్న హౌస్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో ముందర, అదైతే సెక్యూరిటీ రూమ్ అనమాట. సో ఇదంతా ప్యాలెస్ ఎంట్రన్స్ అనమాట. చాలా పెద్ద ప్లేస్లో కట్టించారండి. అక్బర్ చక్రవర్తికి చాలా ఇష్టమైన వైఫ్ జోధాబాయి అంట. వీళ్ళ సంతానమే జహంగీర్ అనమాట. సో మొత్తం ఈ బిల్డింగ్ అంతా రాజస్థానీ ఆర్కిటెక్చర్లో కట్టారు. సో ఆ బాల్కనీస్ అవన్నీ చూస్తే అర్థమవుతుంది కదండి. సో ఇటువైపు అయితే దీని గురించి రాశారు, ఈ ప్యాలెస్ గురించి అయితే రాశారు. ఒక ఎంపరర్కి తన వైఫ్ అంటే ఎంత ఇష్టం ఉంటే ఇంత పెద్ద ప్యాలెస్ కడతారు చూడండి. అది కూడా ఆయన ముస్లిము, జోధా అయితే రాజపుత్ వంశానికి చెందిన ఆమె హిందూ. సో ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇది ఎంట్రన్స్ అనమాట, లోపల ప్యాలెస్ లోపలికి. ఎంట్రన్స్ ఎగ్జిట్ రెండు ఇదే దారి అనమాట. సో పెద్ద తలుపు ఉంది ఎంట్రన్స్లో. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్తే లోపలికి వెళ్తే ప్యాలెస్, జోధా ప్యాలెస్. ఈమెనే మల్కాయి హిందుస్థాన్ అని కూడా అంటారండి. ఈమెను ముస్లిం పేరైతే మరియం ఉజ్ జమానీ అంట. సో ఈమెకైతే 2 ప్యాలెస్లు అనమాట. వింటర్ సమ్మర్కు తగ్గట్టుగా 2 ప్యాలెస్లు కట్టించారు. ఇటువైపుది వింటరు. సో ఎదురుగా అయితే కృష్ణ మందిర్ ఆమె కోసము, ఆమె హిందూ కాబట్టి. ఇది అయితే సమ్మర్ ప్యాలెస్ అనమాట. ఇక్కడ చుట్టూ గదులు ఉన్నాయి కదా, అవన్నీ ఆమె పరిచారికలు ఉండడానికి గదులు అనమాట. చూడండి ఎదురుది కృష్ణ మందిర్. ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కదా మధ్యలో చెట్టు, అది ఆమె తులసి చెట్టు నాటుకోవడానికి. ఇదైతే వింటర్ ప్యాలెస్ అనమాట ఆమెది. ఇటు చుట్టూ పరిచారికలు ఉండడానికి ప్లేస్. పైన ప్యాలెస్ పైన బ్లూ కలర్ కనిపిస్తుంది కదండి, అదంతా అక్బర్ కాలం నాటిదిగా చెప్తున్నారు ఇక్కడి గైడ్స్. సో ఈ ప్లేస్ వరకే మనకు అలవ్ ఉందండి. లోపలికి అంటే లోపల గదుల్లోకి తిరగచ్చు, కానీ పైకి వెళ్ళేకైతే అలవ్ లేదనమాట. సో చూసారా అండి జోధాబాయి కోసం అక్బర్ కట్టించిన ప్యాలెస్, అండ్ ఆమె కోసం ఆయన కట్టించిన కృష్ణ మందిర్. సో దిస్ ఈస్ ద లవ్ బిట్వీన్ జోధా అండ్ అక్బర్ అనమాట. ఓ ఇదంతా చూసుకున్న తర్వాత బయటికి పూర్తిగా ఈ మహల్ నుంచి బయటికి వచ్చేసిన తర్వాత బులంద్ దర్వాజా చూసాము. మొత్తం ఇదంతా చూడడానికి అట్లీస్ట్ 3 అవర్స్ పడుతుందండి. ఈ బులంద్ దర్వాజా, జోధా ప్యాలెస్ ఇవన్నీ చూడడానికి. సో ఇవంతా చూసిన తర్వాత ఇంకైతే మేము మళ్ళీ మా వెహికల్ ఉండే ప్లేస్ వరకు వెళ్ళాలన్నమాట. సో ఇక్కడైతే వేరే వెహికల్‌లో వెళ్ళాలి. అది ఎలక్ట్రిక్ ఆటోస్ ఉంటాయి కదండీ! ఇదిగోండి ఇప్పుడు వెళ్తోందా ఆ వెహికల్‌లో మనల్ని మళ్ళీ ఫస్ట్ టికెట్ తీసుకెళ్తాం కదా! సో అదే టికెట్ మీద రాను పోను తీసుకుంటాం కాబట్టి తీసుకెళ్ళి మనల్ని ఆ ప్లేస్‌లో వదిలేస్తారనమాట. సో వెళ్ళే దారి చాలా బాగా అనిపించింది నాకైతే. సో అందుకనే వీడియో అయితే ఇలా తీసుకున్నాననమాట. మీరు కూడా చూడండి. కొంతమంది అయితే నడిచి వెళ్తున్నారు. మేబీ వారికి ఆ రూట్ తెలిసేమో, మనకైతే తెలియదు కదండీ. సో అక్కడి నుంచి ఇలాంటి ఎలక్ట్రిక్ ఆటోస్‌లోనే మేమైతే కూర్చొని ఆ ప్లేస్‌కి వెళ్ళాము. మళ్ళీ అదే ఆటోస్‌లో అంటే టికెట్ చూపిస్తే వాళ్ళు అక్కడ ఆటోస్ నిల్చొని ఉంటాయి. ఆ ఆటోస్‌లోనే మళ్ళీ రివర్స్ రావచ్చనమాట. సో కొద్దిగా సిటీలోకి ఎంటర్ అయ్యి మనల్ని తీసుకొని మన వెహికల్ ఉండే ప్లేస్‌లోకి వదులుతారనమాట.
ఇక్కడైతే మేము మా వెహికల్ ఉండే ప్లేస్‌కి అయితే వచ్చేసాము. సో, ఆల్మోస్ట్ అలా అన్ని వెహికల్స్‌ని ఇక్కడే ఆపేస్తారనమాట. లోపలికి వెళ్ళడానికి ఇదే వెహికల్స్‌ని యూజ్ చేసుకోవాలి. ఇదిగోండి ఎలక్ట్రిక్ ఆటోస్ ఇవే. సో, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ ట్రిప్‌ని. మీరు కూడా ఫతేపూర్ సిక్రీ వెళ్ళినప్పుడు 3-4 అవర్స్ టైం స్పెండ్ చేయడానికి పెట్టుకోండి. ఆగ్రాలో ఫస్ట్ తాజ్‌మహల్, రెడ్ ఫోర్ట్ అదే ఆగ్రా కోట, తర్వాత ఫతేపూర్ సిక్రీ, ఇక్కడ జోధా ప్యాలెస్, బులంద్ దర్వాజా ఇవన్నీ చూడడానికి 1 డే ఖచ్చితంగా అవుతుందండి. మిగతావేవి పెట్టుకోవద్దండి లిస్ట్‌లో అయితే. సో, ఇక్కడైతే షాపింగ్ ఉందన్నమాట. ఫతేపూర్ సిక్రీలో ఫేమస్ అయిన స్టోన్ వర్క్‌వి అంతా ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ కేఫే కూడా ఉంది. చాలా కాస్ట్లీ ఉందన్నమాట. తర్వాత ఇంకా మేమైతే రిటర్న్ టు బృందావన్ వెళ్తున్నాము. మేము యాక్చువల్‌గా బృందావన్ నుంచి వెళ్ళాం కదండీ ఆగ్రాకి. నా ముందు వీడియోస్‌లో మీకు తెలిసే ఉంటుంది. సో, రీచ్ అయ్యేటప్పుడు అన్ని వీడియోస్ ఇలా తీసుకున్నానన్నమాట. ఎందుకంటే బృందావన్‌లోనే ఇంకా మొత్తం గోడల పైన అంతా కృష్ణ పెయింటింగ్స్ చూడండి ఎంత బాగుందో ఇటువైపు. ఇలా మొత్తం డివోషనల్‌గా ఉంటుందండి సిటీ మొత్తము లైట్స్ వెలుగులో. సో, మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నా ముందు వీడియోస్‌లో అయితే నేను మీకు ఆగ్రా తాజ్‌మహల్ వీడియోను అండ్ ఆగ్రా ఫోర్ట్ వీడియో కూడా ఉంది. మథురలో మేము చూసిన ప్రదేశాలు కూడా వీడియో తీసి పెట్టాను కదండీ. వీలైతే తప్పకుండా ఆ వీడియోస్‌ని కూడా చూడండి. థ్యాంక్ యూ. సో, అక్కడ కనపడుతుంది కదండీ అదైతే చార్ధామ్ బృందావన్‌లో ఉండే ఒక ప్లేస్ అండి. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. సో, ఇదండి మా ఆగ్రా ట్రిప్ విశేషాలన్నీ. సో, ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.